ఫ్రెండ్స్, ఒప్పో చాలా కాలం తర్వాత మళ్ళీ ఎక్స్ సిరీస్తో ఇండియాకి అయితే వస్తుంది. ఇది ఒప్పో నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఎక్స్ సిరీస్ ఇండియాకి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మొత్తానికైతే ఎక్స్ సిరీస్ ఇండియాలో మనం చూడబోతున్నాం. ఈ మంత్ 21వ తారీఖు వీటిని అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి అప్పుడే తెలుస్తుంది. 21వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు కాబట్టి ప్రైజెస్ కూడా వీటిని కొద్దిగా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ స్పెక్స్తో వస్తున్నాయి. కెమెరాస్ వీటిలో చాలా బాగుంటాయి. వీడియో మనకి అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్స్ ఎలా ఉన్నాయో. బాక్స్లు చూడడానికి రెండు మీకు ఒకేలా ఉన్నాయి. ఓన్లీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ప్రో అనే పదం అయితే యాడ్ అవుతుంది అంతే. అండ్ బాక్స్ లోపల కంటెంట్స్ కూడా మీకు ఎగ్జాక్ట్ సేమ్ అయితే ఉంటాయి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని, తర్వాత మీకు కేస్ ఇస్తున్నారు. ఇది TPU కేస్, సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది. సీల్ స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు, అంటే మీరు యూవీ స్క్రీన్ గార్డ్ వేయించేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హోల్స్ని. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. అండ్ తర్వాత 80 వాట్ అడాప్టర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ ఫోన్స్ మనం స్పెసిఫికేషన్ చూద్దాం. రెండు ఫోన్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చేంజెస్ కూడా మీకు హైలైట్ చేసి కనిపిస్తున్నాయి, ఏమేమి చేంజెస్ వస్తున్నాయో. ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే దీనిలో X8 Proలో 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటే, X8లో వచ్చేసరికి 6.59 ఇంచ్ డిస్ప్లే, చిన్న సైజ్ స్క్రీన్. ఇది రెండు మీకు 1.5K డిస్ప్లేసే. కాకపోతే X8 వచ్చేసరికి మీకు LTPO ప్యానల్ కాదు, X8 Proలో మీకు LTPO ప్యానల్ అయితే ఉంటుంది. ఇంకో డిస్ప్లేలో చేంజ్ చేసేసరికి X8 మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, X8 Pro వచ్చేసరికి క్వాడ్ కర్వ్తో వస్తుంది. మిగతా అంత సేమ్ డిస్ప్లే పరంగా. నెక్స్ట్ ప్రాసెసర్ అన్నింటిలో సేమ్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి రెండు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ విషయానికి వస్తే రెండిట్లో మీకు 3 కెమెరాస్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటి టెలిఫోటో లెన్స్. కాకపోతే X8 Proలో ఇంకో కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. మీకు 6x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అదే X8లో మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది మేజర్ డిఫరెన్స్ బ్యాక్ కెమెరాస్లో రెండిట్లో. ఫ్రంట్ కెమెరా రెండిట్లో సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి రెండు. అండ్ బ్యాటరీ సైజెస్లో కూడా చేంజెస్ అయితే ఉంటాయి. X8 వచ్చేసరికి 5630 mAh బ్యాటరీతో వస్తుంటే, X8 Pro వచ్చేసరికి 5910 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 50 వాట్ ఎయిర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. రెండు మీకు IP68 అండ్ IP69 రేటింగ్తో అయితే వస్తున్నాయి. ఇవి కంప్లీట్గా స్పెక్స్ అయితే. మెయిన్ చేంజెస్ రెండింటికి దీనిలో కెమెరా యాడ్ అయితే X8 Proలో స్క్రీన్ సైజ్ కొద్దిగా పెరుగుతుంది. అండ్ ఇది ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. సో ఇది ఫ్లాట్ అయితే కాదు, ఇది క్వాడ్ కర్వ్తో వస్తుంది. ఇది ఒక చేంజ్ ఉంటుంది. LTPO ప్యానల్తో వస్తుంది. బ్యాటరీ సైజ్ కూడా కొద్దిగా పెరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక కెమెరా కూడా యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. 6x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొక చేంజ్ కూడా ఉంటుంది. X8 Proలో మీకు ఒక కెమెరా బటన్ అయితే యాడ్ చేస్తారు. దీని గురించి నేను కెమెరా సెక్షన్లో చెప్తాను. మిగతా అంతా మీకు సేమ్ ఉంటుంది, ఎక్కడ మీకు చేంజ్ అయితే ఉండదు X8కి X8 Proకి. రెండు ఫోన్స్ మీకు ఫిజికల్గా చూసినా కానీ ఇంచుమించు ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా చిన్న సైజ్లో కనిపిస్తుంటుంది X8. అండ్ రెండిట్లో మీకు సిమ్ కార్డ్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. రెండు సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ రెండిట్లో అయితే ఉండదు. రెండు మీకు స్టీరియో స్పీకర్తో వస్తున్నాయి. అండ్ చెప్పాక దీనిలో మీకు సపరేట్గా కెమెరా బటన్ అయితే యాడ్ అవుతుంది. X8 Proలో దీనిలో అయితే ఉండదు. అండ్ రెండిట్లో మీకు అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, రెండింటికి అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. డిజైన్ పరంగా రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే మెయిన్ చేంజ్ వచ్చేసరికి X8 Pro మీకు కొద్దిగా కర్వీ ఫినిష్లో ఉంటుంది. ఇది మీకు ఫ్లాట్ కొద్దిగా బాక్స్ ఫినిష్లో అయితే ఉంటుంది. డిజైన్లో మేజర్ నాకు నచ్చింది వచ్చేసరికి ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో, ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే దగ్గర 40% వరకు తగ్గించారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇది ప్రాబ్లం అనమాట. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కెమెరా ఫోన్స్లో కెమెరా బంప్స్ చాలా పెద్దగా అయితే ఉంటాయి. సో చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే మనం టేబుల్ మీద పెట్టినా కానీ క్యారీ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటాయి. సో ఇది నాకు బాగా అనిపించింది. 40% లోపలికి అయితే వెళ్ళిపోయింది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఫోన్స్ ఇవి. అండ్ ఈ బ్యాటరీ టెక్నాలజీ కూడా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి నేను బ్యాటరీ సెక్షన్లో మాట్లాడతాను. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ దీనిలో దగ్గర 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఫోన్ మీకు జస్ట్ ఇది 215 grams వెయిటే ఉంటుంది. X8 వచ్చేసరికి 192 grams వెయిట్ ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా చూడొచ్చు, మీకు చాలా తక్కువ అయితే ఉంటాయి. ఇది X8 వచ్చేసరికి థిక్నెస్ 7.85 mm ఉంటాయి. అండ్ X8 Pro వచ్చేసరికి 8.24 mm ఉంటుంది. సో మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫోన్స్. చేతిలో కూడా మీకు పట్టుకున్నప్పుడు మీరు చాలా లైట్ ఫీల్ అవుతారు ఫోన్స్ని. కాంపాక్ట్ కూడా ఉంది, ముఖ్యంగా X8 అయితే. కలర్స్ విషయానికి వస్తే X8 Pro 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్, స్పేస్ బ్లాక్. అది మన దగ్గర లేదు ప్రజెంట్. మన దగ్గర వచ్చేసరికి పర్ల్ వైట్. అండ్ X8 వచ్చేసరికి 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి స్పేస్ బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి స్టార్ గ్రే. ప్రజెంట్ మన దగ్గర ఉంది స్టార్ గ్రే కలర్. గ్లాస్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేస్తారు చెప్పట్లేదు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇది మెటల్ బాడీతో వస్తుంది. సైడ్స్ మీకు అల్యూమినియం బాడీతో వస్తున్నాయి. అండ్ లోపల మీకు 360 degreesలో మీకు లోపల ఇంటర్నల్ ప్రొటెక్షన్ అయితే యాడ్ చేస్తారు. అంటే మీకు కింద పడినా కానీ ఫోన్ మీకు లోపల పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా. అండ్ మీకు చెప్తాను ప్రకారం అయితే X8కి మాత్రం మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు వీళ్ళు. దీని గురించి అని చెప్పట్లేదు X8 Proకి. సో దీనికైతే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. రెండు మీకు IP68, 69 రేటింగ్తో వస్తున్నాయి. IP68 అంటే మీకు 1.5 మీటర్ లోతు వాటర్లో
30 minutes వరకు సర్వైవ్ అవ్వగలవు. 69 గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జెట్ స్ప్రేస్ కూడా సర్వైవ్ అవ్వగలదు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండు మీకు X8 Pro మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వస్తున్నాయి. 1.5K AMOLED స్క్రీన్స్, ఇవి డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తున్నాయి. X8 Pro మీకు LTPO ప్యానల్ కాబట్టి 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. అండ్ రెండిట్లో పీక్ బ్రైట్నెస్ 4500 nits ఉంటుంది. హై బ్రైట్నెస్ వరకు కూడా 600 nits వరకు ఉంది. మీరు డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్లారనుకోండి చాలా బాగా అనిపిస్తుంది డిస్ప్లేస్, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే సెట్టింగ్స్ లో మీకు రెండు ఫోన్స్ అడాప్టివ్ టోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తున్నారు అనుకోండి, దీనిలో మీకు ఈ డ్యూయల్ ambient సెన్సర్స్ అయితే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మీకు చుట్టుపక్కల సరౌండింగ్ లైట్ని సెన్స్ చేసి మీ ఏదైతే డిస్ప్లే కలర్ టెంపరేచర్ ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తుంది. సో మీకు చూడడానికి అయితే డిస్ప్లే బాగుంటుంది ఏ కండిషన్ అయినా కానీ. అంతేగా డిస్ప్లే మీకు స్ప్లాష్ ప్రూఫ్తో కూడా వస్తుంది, లైక్ వెట్ ఫింగర్స్ ఇట్లాంటి ఉన్నా కానీ వీటిని మీరు యూస్ చేయొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ HDRలో అన్ని నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీరు HDRలో చూడాలన్న కంటెంట్ HDRలో కూడా మీరు చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే వస్తున్నాయి. రెండిట్లో మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు, డాల్బీ విజన్ ఉంది కానీ డిస్ప్లేలో. వీళ్ళ ఓన్ ఆడియో అయితే కొన్ని ఉంటుంది, హోలో ఆడియో ఇట్లాంటివి అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు సౌండ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ మీకు రెండిట్లో బాగానే ఉంది. స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చేది కొద్దిగా 10% నాకు ఒప్పో ఫైండ్ X8 నుంచి వస్తున్న సౌండ్ బెటర్ అనిపించింది. నెక్స్ట్ మెయిన్ కెమెరా. సో ఈ ఫోన్ మెయిన్ ఎవరైనా కొనాలనుకుంటే కెమెరా కోసమే కొంటారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ కెమెరా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూస్తే రెండిట్లో మీకు సెన్సార్స్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. మీకు చూడడానికి 50 మెగాపిక్సెల్ కనిపిస్తుంటాయి కానీ ఫస్ట్ మనం X8 Pro గురించి మాట్లాడదాం. X8 Pro లో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్, LYT-808 సెన్సార్. వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 సెన్సార్. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి సోనీ LYT-600 సెన్సార్. అండ్ ఇంకో సెన్సార్ కూడా ఉంటుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఇది వచ్చేసరికి సోనీ IMX858 సెన్సార్. మొత్తం 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఈ 4 సెన్సార్ల నుంచి 2 తీసి దీనిలో కూడా పెట్టేస్తారు. దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ సేమ్ దీనిలో ఏదైతే సెన్సార్స్ ఉన్నాయో అవే ఉంటాయి ఒప్పో ఫైండ్ X8 లో కూడా. అండ్ కాకపోతే మెయిన్ కెమెరా సెన్సార్ చేంజ్ అయితే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, దీనిలో మీకు సోనీ LYT-700 సెన్సార్, అది ఒక్కటే చేంజ్ ఉంటుంది. ఫ్రంట్ మీకు రెండిట్లో సేమ్ సెన్సార్ 32 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX615 సెన్సార్. వీడియో విషయానికి వస్తే రెండు ఫ్రంట్ బ్యాక్ మీరు 4K 60 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ అన్ని కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ అన్ని వైడ్ యాంగిల్లో కానీ మెయిన్ కానీ మీరు ఏ వీడియో రికార్డ్ చేసినా కానీ 4K 60 FPS డాల్బీలో కూడా మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. డైరెక్ట్ మీకు ఆప్షన్ టాప్ లో కనిపిస్తూ ఉంటుంది వీడియోలో. అండ్ 4Kలో మీరు డాల్బీ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కెమెరాలో కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో దీనిలో మనకి గ్యాప్లెస్ జూమ్ క్వాలిటీ ఉంటుంది. గ్యాప్లెస్ జూమ్ క్వాలిటీ అంటే దీనిలో మనం 15mm నుంచి 300mm వరకు జూమ్ అయితే చేయొచ్చు. సో ఈ జూమ్ రేంజ్ ఉంటుంది కదా, మొత్తం ఆప్టికలే ఉంటుంది. నార్మల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏం చేస్తాయంటే కొంతవరకు ఆప్టికల్ తీసుకుంటాయి అండ్ కొంచెం రేంజ్ వరకు డిజిటల్కి వెళ్తాయి, మళ్ళీ ఆప్టికల్కి వస్తాయి, అట్లా వెళ్తాయి అనమాట. ఇది అట్లా కాదు, కంప్లీట్ గా మీరు 15mm నుంచి 300mm వరకు ఎక్కడ ఏ ఫోకల్ లెంత్ లో మీరు ఫోటో తీసినా గానీ ఇది మీకు ఆప్టికల్ రేంజ్ లో ఫోటో తీస్తుంది. అంతేగా దీనిలో మీకు హైపర్ టోన్ ఇమేజింగ్ ఇంజిన్ అయితే యూస్ చేస్తారు. సో మీకు స్కిన్ టోన్స్ మీకు చూడడానికి బెటర్ వస్తుంటాయి అండ్ దాంతోపాటు క్లారిటీ బాగుంటుంది అండ్ నాయిస్ కూడా కొద్దిగా తగ్గిస్తుంది అండ్ షాడోస్ కూడా తగ్గించడం, హైలైట్స్ ని పెంచడం, మిడ్ టోన్స్ కరెక్ట్ చూడడం, ఓవరాల్ గా మీకు ఫోటో చూడడానికి అయితే ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు మీ ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ టెలిస్కోపిక్ జూమ్. ఇది ఆన్ డివైస్ AI యూస్ చేస్తుంది. మీరు జూమ్ చేసి ఫోటోలు తీస్తుంటారు కదా, ఇది 10x నుంచి ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. 10x తర్వాత మీరు జూమ్ చేసి ఫోటోలు తీస్తున్నప్పుడు కింద మీకు AI సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు, మీకు రేంజ్ పెరిగే కొద్దీ మనకి డీటెయిల్స్ మిస్ అయిపోతూ ఉంటాయి కదా. ఇది నార్మల్ ఫోటో, ఇక్కడ ఒక ట్యాంక్ అయితే ఉంది, వాటర్ ట్యాంక్, ఆశీర్వాద్ అని చెప్పేసి దాని మీద రాస్తుంది. నార్మల్ ఫోటో కనపడట్లేదు. అదే మనం దీనిలో మనం 120x వరకు జూమ్ అయితే చేయొచ్చు. 120x వరకు జూమ్ చేసి ఫోటో తీస్తే పేరు మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇదేం చేస్తుందంటే మీకు AI సహాయంతో దాన్ని ఎన్హాన్స్ అయితే చేస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఫాస్ట్గా తీసుకుంటుంది, ఫాస్ట్గా మీకు అది ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. ఒక్కోసారి 15 seconds 30 seconds టైం కూడా తీసుకుంటుంది. ఫోటో తీసేసి మీరు కొద్దిసేపు అయిన తర్వాత ఫోటోని ఓపెన్ చేస్తే ప్రాసెసింగ్ చేసి ఆ ఫోటోని బెటర్గా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు AI అయితే చాలా ఉపయోగపడుతుంది జూమ్ విషయంలో. అంతేకాదు కెమెరాలో మీకు UIలో 0 షట్టర్ లాగా అయితే ఉంటుంది. ఫోటోస్ మీరు తీస్తున్నారు అనుకోండి, చాలా ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే తీస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది, లైట్నింగ్ స్నాప్ అని చెప్పేసి. సో మీరు 7 frames per second ఫొటోస్ తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మీరు 300 ఫొటోస్ 30 secondsలో తీయొచ్చు. ఇది కాకపోతే 50 ఫొటోస్ దగ్గర ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు. దీని అడ్వాంటేజ్ ఎక్కడంటే మీరు ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ లేదా పిల్లలు ఆడుకుంటున్నారు, డాగ్ పరిగెడుతుంది, ఇట్లాంటి వాటిని మీరు క్యాప్చర్ చేయాలంటే ఇట్లానే పెట్టేసుకొని మీరు షటర్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో ఉంటుంది, ఒక ఫోటో మీకు బాగా వస్తుంది. ఇక్కడ గోకార్టింగ్లో తీసి ఇక్కడ చూడొచ్చు, మీకు గోకార్టింగ్లో మీకు మ్యాక్సిమం ఫొటోస్ బ్లర్గా అనిపిస్తున్నాయి.
సో ఇన్ని ఫొటోస్ తీసాం కాబట్టి ఏదైనా ఫోటో మనకి క్లారిటీ బాగుంది అనుకోండి, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇవి కొత్త ఫీచర్స్ కెమెరా పరంగా. అండ్ ఇంకొకటి కెమెరా పరంగా కొత్తగా హార్డ్వేర్లో యాడ్ చేశారు. ఇది మీకు క్విక్ బటన్ అని చెప్పేసి. ఇది మీకు ఓన్లీ X8 Proలో ఉంటుంది, X8లో అయితే ఉండదు. ఈ బటన్ మీకు ఇది ప్రెజర్ సెన్సిటివ్ బటన్. సో మీరు డబుల్ ప్రెస్ చేశారనుకోండి బటన్ని, కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ కెమెరాని మీరు వర్టికల్గా పెట్టారనుకోండి, ఇది మీకు పని చేయదు. ఇది స్వైప్ చేస్తే మీకు ఏమీ పని చేయదు. అదే ఇప్పుడు ఈ కెమెరాని మనం ఇలా హారిజాంటల్లో తీసుకెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం దీన్ని స్లైడ్ చేసాం అనుకోండి, జూమ్ అవుతుంది చూడొచ్చు. ఈవెన్ దీన్ని ఇది వీడియోలో కూడా ఉపయోగపడుతుంది మీకు. వీడియోలో కూడా మీరు జూమ్ చేయొచ్చు. సో ఒక ప్రెస్ చేస్తే రికార్డ్ చేయొచ్చు, మళ్ళీ ఒక ప్రెస్ చేస్తే స్టాప్ చేయొచ్చు. ఇంతే దీని ఫంక్షనాలిటీస్ అయితే ఇంకెక్కువ అయితే ఏం లేవు. అండ్ ఇంకొకటి లైవ్ ఫోటో కూడా యాడ్ చేస్తారు. మీకు టాప్లో లైవ్ ఫోటో ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసి మీరు లైవ్ ఫోటో కూడా దీనిలో తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం కెమెరా మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి కొన్ని ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు, నార్మల్గా తీసిన ఫొటోస్. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా అయితే వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ మీరు డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో తీయొచ్చు. 23mm లో తీయొచ్చు, 48mm, 73mm అండ్ 135mm. ఈ ఫోకల్ లెన్స్ లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అండ్ కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ దీనిలో మీకు హెసెల్బ్లడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. కాకపోతే మనకి నార్మల్గా ఇంతకుముందు హెసెల్బ్లడ్ ఫిల్టర్స్ కనిపించాయి కదా, వాటి ప్లేస్ లో కొన్ని కొత్త ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెష్ అని చెప్పేసి, ఎమరాల్డ్ అని చెప్పేసి, క్లియర్ అని చెప్పేసి. ఈ ఫోటోస్ చూస్తే మనకి కొద్దిగా ఫిలిం టోన్ ఉంటుంది కదా, మనకి సినిమాలు తీస్తున్నప్పుడు వింటేజ్ టోన్, ఫిలిం టోన్స్ ఉంటాయి కదా, ఆ థీమ్ లో అయితే ఫోటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా పోర్ట్రేట్స్ లోనే ఫిల్టర్స్ కూడా యాడ్ చేశారు 3, మిస్టీ, గ్లోయింగ్, డ్రీమీ అని చెప్పేసి. ఇవి కూడా మీకు అయితే గ్లో, డ్రీమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి ఎఫెక్ట్స్ మీ ఫేస్ కి తీసుకొని వస్తాయి. ఇట్లా కొన్ని పోర్ట్రేట్ షాట్స్ లో యాడ్ చేశారు. రెగ్యులర్ తో పాటు వీటిని కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈసారి 4K వీడియో రికార్డింగ్ కూడా యాడ్ చేశారు. 4Kలో మీరు 60 FPS లో ఫ్రంట్ కెమెరాలో కూడా వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ కూడా చెప్పాక డాల్బీలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని 4K 60 వరకు రికార్డ్ చేయొచ్చు, 8K అయితే లేదు. అండ్ 4K 60లోనే వీళ్ళు స్టెబిలైజేషన్ పెట్టేశారు. 4K 60లో మీకు వీడియో చాలా స్టేబుల్గా అయితే ఉంది. అండ్ 4K 60లో డాల్బీ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగుంది 4K 60 FPS లో మీరు వీడియో రికార్డ్ చేస్తే. ఒకవేళ మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే పోర్ట్రేట్ వీడియో 1080p వరకు ఉంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు పోర్ట్రేట్ వీడియో 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p ఫుల్ హెచ్డీలో 240 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో కొన్ని ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏ క్లారిటీ ఎన్హాన్సర్ అని చెప్పి ఉంటుంది. మీరు ఫోటో తీసిన తర్వాత ఫోటో కొద్దిగా మీకు బ్లరీగా అనిపించింది అనుకోండి, మీరు దాని క్లారిటీని ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఎన్హాన్స్ చేయొచ్చు. ఇప్పుడు సింహం ఫోటో ఉంది, సో కొద్దిగా క్లారిటీ ఎన్హాన్స్ చేస్తే కొంచెం సాఫ్ట్ చేస్తుంది. అది హెయిర్ చూడొచ్చు, కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఇదంతా నార్మల్గా మీకు ఫేస్ మీద పింపుల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటప్పుడు కూడా దీన్ని మీరు యూస్ చేయొచ్చు. యూస్ చేసినప్పుడు ఫేస్ కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది, చూడడానికి అయితే మీకు బాగుంటుంది అప్పుడు ఫేస్. నెక్స్ట్ ఏ ఎరేజర్ మీకు బ్యాక్గ్రౌండ్ లేని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ మనుషులు కానీ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ రిమూవ్ చేసి వాటిని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోలో మనుషులు తీసేసిన తర్వాత మనుషుల ప్లేస్లో అది మొక్కలను అయితే పెట్టింది. ఎందుకంటే థీమ్ అది గార్డెన్లో తీసాం కాబట్టి అది మొక్కలను పెడుతుంది. సో మిస్సింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇది ఏదో రూపంలో అయితే పెడుతుంది. ఫోటో చూడడానికి అయితే బాగానే ఉంది. నెక్స్ట్ రిఫ్లెక్షన్ రిమూవర్ అని కూడా ఉంది. ఏదైనా ఫోటోస్ మీరు నైట్ టైంలో లైట్ రిఫ్లెక్షన్స్ కానీ, డే లైట్లో కానీ సన్ రిఫ్లెక్షన్స్ కానీ ఏదైనా మీకు రిఫ్లెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మీరు దీన్ని యూస్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, ఈ ఫోటోలో మొత్తం మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. డాంగ్లీ ఫ్యాంట్ మీద కూడా చూడొచ్చు, మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రిఫ్లెక్టర్ రిమూవర్ యూస్ చేస్తాం అనుకోండి, రిఫ్లెక్షన్స్ అని పోతాయి. బిఫోర్ ఆఫ్టర్ మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ అన్బ్లర్ అని చెప్పేసి కూడా ఉంది. బ్లరీ ఫోటోస్ ఉంటే కొద్దిగా అన్బ్లర్ చేస్తే బిఫోర్ ఆఫ్టర్ మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ కెమెరా, అందుకే అది ఎక్కువ టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు MediaTek Dimensity 9400 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది గ్లోబల్ గా ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్. ఇది MediaTek ఫ్లాగ్షిప్ ఫోన్, టాప్ ప్రాసెసర్. ఇది 3nm Tecno ప్రాసెసర్. ఇది లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే దగ్గర CPU పరంగా 35% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPU పరంగా 41% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేకాదు పవర్ ఎఫిషియెంట్ కూడా ఇది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. ఇది 3nm Tecno ప్రాసెసర్. అండ్ ఇది మీకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో గేమింగ్ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, జెన్షన్ ఇంపాక్ట్ కానీ మొత్తం అన్ని గేమ్స్ అయితే ఇది స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అంత టైం లేదు గేమ్స్ కంప్లీట్ డీటెయిల్ చెక్ చేయడానికి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గేమ్స్ అయితే చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. BGMI అయితే అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. లైక్ 90 FPS, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాయి దీనిలో. అండ్ దీని మీకు USB 3.2 సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీరు డైరెక్ట్ ఎల్గాట్ ఇట్లాంటివి కూడా దీనికి మీరు కనెక్ట్ చేయొచ్చు రెండు ఫోన్స్కి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినా కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి
దీనిలో మీకు LPDDR5X ర్యామ్ ఉంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్ ఉంది. దాని పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో ఫైండ్ X8 వచ్చేసరికి 5630 mAh బ్యాటరీతో వస్తుంది. ఒప్పో ఫైండ్ X8 Pro వచ్చేసరికి 5910 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు సేమ్ 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. సో దగ్గర మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి 55 మినిట్స్ టైం పడతాయి రెండు ఫోన్స్. అండ్ దీనిలో బ్యూటీ ఏంటంటే మీ బ్యాటరీ కెపాసిటీస్ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఫోన్ మీకు చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. సో దీనిలో బ్యాటరీ టెక్నాలజీ కంప్లీట్గా మార్చేస్తారు. ఇవి మీకు లిథియం బ్యాటరీస్ అయితే కావు, సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. సో దీనిలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు తక్కువ స్పేస్లో మీరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అయితే పెట్టేస్తారు వీళ్ళు. అండ్ ఫోన్ వెయిట్ కూడా తగ్గుతుంది. ఇది కొత్త బ్యాటరీ టెక్నాలజీ. మీకు హనీకామ్ స్ట్రక్చర్ యూస్ చేస్తారు. దీని గురించి షార్ట్ వీడియో చేస్తాను, దానిలో చెక్ చేయండి. ఇంకా ఫైనల్గా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. అండ్ ColorOS 15 మీద రన్ అవుతున్నాయి. అండ్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం X8 Pro ఒక సంవత్సరం ఎక్కువ అప్డేట్స్ వస్తున్నాయి. 5 ఇయర్స్ Android అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. X8 వచ్చేసరికి 4 ఇయర్స్ Android అప్డేట్స్ వస్తాయి. అండ్ 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే X8 కూడా వస్తాయి మీకు. అండ్ ఇది మీకు ColorOS కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు కస్టమ్ వ్యూలో ఫీచర్లు అన్నీ ఉంటాయి. డైలర్ కూడా మీకు ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు అవతల కాల్ రికార్డ్ చేసి వినపడకూడదు అనుకుంటే ఒప్పో ఓ డైలర్ ఉంటుంది ప్లే స్టోర్లో. ప్రజెంట్ అయితే ఇది కంపాటబుల్ లేదని చూపిస్తుంది. మేబీ చిన్న ఇష్యూ, అది ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు షేర్ విత్ ఐఫోన్ ఫీచర్ కూడా ఉంటుంది. O+ కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫోన్ నుంచి ఐఫోన్స్కి మీరు ఫైల్స్ షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ColorOS 15లో మీకు సర్కిల్ టు సెర్చ్ కూడా వచ్చేసింది. ఇది చాలా నా ఫేవరెట్ ఫీచర్ ఇది. సో ఏదైనా తెలియని వాటి గురించి మీరు జస్ట్ సర్కిల్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఏ ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ చేస్తారు. నోట్స్ ఏదైనా మీరు రాస్తున్నారు అనుకోండి, దానిలో మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్స్ సమ్మరైజ్ చేయొచ్చు. మీరు ఫార్మాట్ అంటే సమ్మరైజ్ చేయడం అనమాట. క్లీనప్ అంటే మీరు ఏదైనా వాయిస్ రికార్డ్ చేశారనుకోండి, సో దాని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయితే వాటి మధ్య గ్యాప్స్ని రిమూవ్ చేస్తుంది. పాలిష్ అంటే మీరు రాసిన దాన్ని పాలిష్ చేయడం అనమాట, కొద్దిగా ఇంకా బెటర్ చేయడం. అండ్ నెక్స్ట్ కంటిన్యూ రైటింగ్ అంటే ఏదైనా మీరు కొద్దిగా రాసి ఆపేశారు అనుకున్న టాపిక్, సో దాన్ని కంటిన్యూ చేస్తుంది రాయడం. ఇంకా మీరు రాసిన దాన్ని ఎలాబరేట్ చేయాలనుకుని చేయొచ్చు, షార్ట్ ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. ఇవన్నీ మీకు నోట్స్లో ఏ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. ఈవైలో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ లైవ్ అలర్ట్స్ ఉంటాయి. లైవ్ అలర్ట్స్ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా సెన్సర్స్ కూడా అన్నీ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ సెన్సర్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయరు. అన్ని సెన్సర్స్ దీనిలో మీకు ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది ఆప్టికల్ సెన్సర్. ఇది మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు NFC ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 7 కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఇండియాలో మనకి Wi-Fi 7 6 GHz బ్యాండ్ అయితే లేదు. ఓన్లీ ఇస్రో యూస్ చేస్తుంది. సో ఒకవేళ అది మనకి పబ్లిక్ అవైలబిలిటీ తీసుకొని వచ్చారనుకోండి, ఇది మీకు Wi-Fi 7 సపోర్ట్ కూడా ఉంది హార్డ్వేర్ పరంగా. ఇది ఓవరాల్గా ఒప్పో ఫైండ్ X8 సిరీస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి అన్నీ ఉంటాయి దీనిలో. మీకు ఏమి ఇవి ఉండవు అని చెప్పడానికి ఉండవు, అన్నీ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు హైలైట్ చేసేది, ఎక్కువ ఫోకస్ చేసేది కెమెరాస్ మీద. కెమెరాస్ అయితే బాగుంటాయి. మీకు ఎలా అనిపించిన ఒప్పో ఫైండ్ X అండ్ X8 Pro మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసినా చెప్పండి. అండ్ కింద మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇవి లాంచ్ అయిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ వస్తాయి. అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.